హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. తెల్లారి నుంచి ఆర్డర్ వెయిట్ చేశాను, ఆర్డరే పడలేదు. మధ్యాహ్నంగా ఆర్డర్ పడింది అనేసి సరే పికప్ పాయింట్ కి అయితే వెళ్ళిపోయాను. ఇక్కడికి వచ్చి చూస్తే ఐరన్ షీట్. సరే లోడ్ చేసుకుని డ్రాప్ పాయింట్ కి అయితే వెళ్తున్నాను బిల్ తీసుకొని. డ్రాప్ కి వచ్చేసాను. ఇక్కడ ఈ బండి తీసిన తర్వాత నా బండి రివర్స్ చేయమన్నారు. ఇక వెయిట్ చేసిన తర్వాత అన్లోడ్ అయితే చేస్తున్నారు. అన్లోడ్ చేస్తుండగా ఒక అతను వచ్చి పేమెంట్ అయిందని అడిగాడు. నేను లేదని చెప్పాను. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. వెళ్ళి పేమెంట్ వేసుకుని రా అని చెప్పాడు. నేను కుదరదన్నాను. కస్టమర్ మీరు అన్లోడ్ చేయండి, నేను వేరే బండి తెచ్చి పేమెంట్ వేసుకొని వస్తానని చెప్పాడు. మళ్ళీ అన్లోడ్ అవడం అయితే స్టార్ట్ అయింది. కానీ ఇక్కడ షీట్ మీద పేపర్ వేసి మళ్ళీ షీట్ ఎందుకు పెడుతున్నారో నాకే తెలియదు. మీకు తెలిసింటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అన్లోడ్ అవ్వగానే పేమెంట్ తీసుకొని నేరుగా ఇంటికి అయితే వచ్చేసాను ఇంట్రెస్ట్ లేక. అసలు రోజు తెల్లారితో ఆర్డర్ అయితే పడింది. కస్టమర్ కి ఫోన్ చేసి 20 నిమిషాల్లో వస్తానన్నా, కానీ 40 నిమిషాలు చేసేసా. పికప్ కి వచ్చి ఇక్కడ కస్టమర్ ని లోడ్ చేయమని చెప్పాను, కానీ ఇక్కడ కోల్డ్ రొమాన్స్ చేస్తుంది. ఫిబ్రవరి 14 ఇంకా టైం ఉంది, వెయిట్ చేయమని చెప్పాను. ఆ రోజు క్యాటర్ బాల్ తెచ్చి దీన్ని నెత్తి పగలు కొట్టాలా. లోడ్ అయితే అయింది, ఇంకా బయలుదేరుతున్నా. ఆ రోజు వచ్చి నీ సంగతి చెప్తా. డ్రాప్ కి అయితే వచ్చేసాను. ఇంకా అన్లోడ్ చేస్తున్నారు. అన్లోడ్ అయితేనట్లే ఇంకా పేమెంట్ తీసుకొని బయలుదేరేసా. నెక్స్ట్ ఆర్డర్ పడింది. పికప్ కి అయితే వచ్చేసాను. సార్ ని లోడ్ ఏంటంటే చెట్లు బకెట్ అన్నాడు. లోడ్ గంట లోపు అయితే బిల్లు 2 గంటలు పట్టింది. బిల్లు కోసం వెయిట్ చేస్తుంటే వీళ్ళందరూ నడుస్తున్నారు. సార్ ని ఎందుకు నడుస్తున్నారు అంటే మధ్యాహ్నం తినిన తర్వాత 10 చుట్లు చుడతారంట ఆఫీసు. రెండో ఆర్డర్ కే మధ్యాహ్నం అయిపోయిందని నేనే షాక్ అయిపోయా. అరే నీ అబ్బా 2:30కి అయితే కంపెనీ నుంచి బయట వదిలాడు. సరేలే అనేసి డ్రాప్ కి అయితే వెళ్తున్నా. పాపం ఈసారి బిల్లు కోసం నాకు సమాధానం చెప్పలేక, ఓనర్ కి సమాధానం చెప్పలేక టెన్షన్ లో టెర్రరిస్ట్ అయిపోయాడు. అన్లోడ్ అయిన వెంటనే బీబీఎంపీ బండిలా అయిపోయింది. మళ్ళీ నా బండి లాగా క్లీన్ గా తుడిచేశాను. రోడ్ లో దుమ్ము పడింటే దాన్ని కూడా క్లీన్ గా తుడిచేసా. బండి తుడుస్తుంటే ఆర్డర్ అయితే పడింది. గవర్నమెంట్ న్యూ రూల్స్ అనుకుంటా బండిలో బాత్రూమ్ కూర్చోవడం. పికప్ కి అయితే వచ్చేసాను. గ్లాస్ లోడ్ అని చెప్పారు. సరే లోడ్ చేయండి సార్ అని చెప్పినాను. లోడ్ చేసుకొని డ్రాప్ కి అయితే వెళ్తున్నా. డ్రాప్ కి అయితే వచ్చేసాను. ఇక్కడ ఉండే బిల్డింగ్ కే డ్రాప్ అనుకుంటా. ఇంత పెద్ద అద్దం పెట్టుకొని ఏం చేస్తారో తెలియదు. డ్రాప్ అయిన వెంటనే మళ్ళీ ఆర్డర్ అయితే పడింది. పికప్ కి అయితే వచ్చేసాను. కస్టమర్ 10 నిమిషాలు వెయిట్ చేయమని చెప్పాడు. సరేలే అని వెయిట్ చేస్తున్నా. లోడ్ అయితే అయింది. ఇంకా డ్రాప్ లొకేషన్ బయలుదేరదామని బయలుదేరుతున్నా. డ్రాప్ కి అయితే వచ్చేసాను. ఇక్కడ వచ్చి చూస్తే చీపురు కట్టి ఫ్యాక్టరీ. పరకట్ట 2 in 1 పరకట్ట. దుమ్ము తుడొచ్చు, దెబ్బలు తినొచ్చు. కొడుక్కి పడల్లా, కూతురికి పడల్లా అమ్మ డిసైడ్ చేస్తుంది. అన్లోడ్ అయితే అయింది. ఇంకా పేమెంట్ తీసుకొని నేను ఇంటికి బయలుదేరుతున్నా. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. తెల్లారి నుంచి ఆర్డర్ వెయిట్ చేశాను, ఆర్డరే పడలేదు. మధ్యాహ్నంగా ఆర్డర్ పడింది అనేసి సరే పికప్ పాయింట్ కి అయితే వెళ్ళిపోయాను. ఇక్కడ